తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ మద్దతు కోరింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు వార్తలు అందుతున్నాయి. అయితే వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే తాము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు జైరాం రమేష్ కు తెలిపారు. అయినప్పటికీ తమ పార్టీ అధినేత దృష్టికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరినటువంటి అంశాన్ని తీసుకెళ్తానని వైవి సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్ కు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరిగ్గా ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీని మద్దతు కోరడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని తీరిగ్గా వచ్చి ఇప్పుడా మద్దతు కోరేది అని రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచన ఇండియా కూటమికి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఎన్డీఏ కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంప్రదించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంప్రదించి వైఎస్ఆర్సీపీ మద్దతు కోరాలి. అలా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు మద్దతు కోరడాన్ని తీవ్రంగా రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముందుగానే బీజేపీ మద్దతు కోరింది. రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి పూర్తి స్థాయిలో బలం ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి రాజ్నాథ్ సింగ్ మద్దతు కోరడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి బలం లేకపోయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వారం రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి వైఎస్ఆర్సీపీ నేతలను కలవడాన్ని, మద్దతు కోరడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి ఇది నిదర్శనం. తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, ఇండియా కూటమి పైన ఉంది. అలాంటిది దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని ఇప్పుడా వచ్చి మద్దతు కోరేది అని రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రత్యర్థి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. అలాంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఎలా మద్దతు పలుకుతారంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను వేరువేరుగా చూస్తున్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు కూడా నెంబర్ గేమ్ కాకూడదన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానం, ఆలోచన. అందుకు తగ్గట్టుగానే గతంలో ప్రణబ్ ముఖర్జీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతునిచ్చారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తున్నారు. అంతే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఆలోచన లేదు. కేవలం నంబర్ గేమ్ కాకూడదు అనే ఒకే ఒక్క కారణంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి బలం ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్కు మద్దతు తెలిపారు. అదే సందర్భంలో రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. బీజేపీకి అన్ని రకాలుగా బలం ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మొదటగా మద్దతు కోరింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి బలం లేకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరలేదు. ఎవరు మద్దతు మొదటగా కోరారో వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. అంతే తప్ప దీంట్లో రెండో అంశం లేదు, రెండో ఆలోచన లేదు. ఇక్కడ రాజకీయాలను వేరుగా చూడాలి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను వేరుగా చూడాలని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నటువంటి సందర్భం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.